బ్యాటరీ వెహికల్ కొన్నారు, కొంత మైలేజ్ తక్కువ వస్తుంది. సంస్థకు సంబంధించిన ఎలక్ట్రికల్ కార్ కొనుక్కున్నాను. 100% ఛార్జింగ్ ఉంటే అది 456 కిలోమీటర్ల వరకు యాజ్ పర్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారము అని చెప్పి చిన్నగా ఎక్కడో ఒక మూలకి రాశారు. 450 అనేది మాత్రం కస్టమర్ ని అట్రాక్టివ్ చేసే విధంగా పెట్టారు. ఒప్పుకున్నారు వాళ్ళు ఇన్సూరెన్స్ వాడికి వెహికల్ అమ్మడానికి మాత్రం రైట్స్ ఉంది. యాక్సెసరీస్ మన ఇష్టం, ఇన్సూరెన్స్ మన ఇష్టం. వెహికల్ ఇచ్చేసారు, నేను తీసుకుని వెళ్ళిపోయాను. 70% ఛార్జింగ్ ఉంది, 170 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఛార్జింగ్ 100% అయిన తర్వాత మీకు 456 వస్తుంది. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, తను చెప్పడం. ఫుల్ ఛార్జ్ ఒక రోజు పెట్టి చూస్తే 302 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఏసీ ఆన్ చేస్తే 270 చూపిస్తుంది. సర్వీస్ ఇంజనీర్ ని అడిగితే దీనికి మైలేజ్ సెట్టింగ్స్ అని ఏమి ఉండదు, బ్యాటరీ ఎఫిషియన్సీ ఎంత వస్తే వస్తుంది అంతే అని. ఆ కంపెనీ వాళ్ళు ఏమంటారంటే ఏరోనామ్స్ ప్రకారం చెప్పాము సార్, యాక్చువల్ గా 70% తక్కువ వస్తుందని వాళ్ళు అఫీషియల్ గా మెయిల్ పెట్టారు. నేనేమన్నా అంటే ల్యాబ్ లో టెస్ట్ చేసింది కస్టమర్కి ఎట్లా చెప్తారు, ఈ వెహికల్ మీరే ఉంచుకుంటే అంటే లేదు సార్ అండి, నేను లీగల్గా వెళ్తాను నుంచి. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారము 60 ఏళ్ల పైబడిన వారంతా కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి శస్త్రచికిత్సలకు వెళ్తున్నారు. అలా శస్త్రచికిత్సకు వెళ్లే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త అందించింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతోంది. ఈ సమస్యతో బాధపడేవారు కింద కనిపిస్తున్న నంబర్ కు ఫోన్ చేయండి, చికిత్స చేయించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. సమాజంలో మనకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే గొంతు అనేది చాలా అవసరం. అయితే ఎంతమంది యువత ఈ రోజుల్లో ప్రశ్నించగలుగుతున్నారు? ప్రశ్నించే గొంతుకున్న చోట న్యాయం కూడా జరుగుతుందని నిరూపించాడు మన స్టూడియోలో ఉన్న రామిరెడ్డి నరేందర్ రెడ్డి. ఆయనతో ఇప్పుడు మాట్లాడి అది ఏ విధంగా ఆయన సాధించాడు, ఏ విషయంలో ఆయనకు న్యాయం జరిగింది అన్న పూర్తి వివరాలు నరేందర్ రెడ్డితో తెలుసుకుంటాం. హాయ్ నరేందర్ రెడ్డి. నమస్తే. బాగున్నారా? ఓకే. బ్యాటరీ వెహికల్ కొన్నారు, కొంత మైలేజ్ తక్కువ వస్తుంది. సంస్థకు సంబంధించిన ఎలక్ట్రికల్ కార్ కొనుక్కున్నాను. 100% ఛార్జింగ్ ఉంటే అది 456 కిలోమీటర్ల వరకు మీరు సునాయాసంగా అంటే కంపెనీ మీకు చెప్పింది, వాళ్ళు ఇచ్చిన బ్రోచర్ లో కానీ వాళ్ళు ఇచ్చిన ప్రమోషన్స్ లో కానీ అంతా 456 రేంజ్ యాజ్ పర్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. ఆ నామ్స్ ప్రకారము అని చెప్పి చిన్నగా మనకి ఎక్కడన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్ ఆ విధంగా చిన్నగా ఎక్కడో ఒక మూలకి రాశారు. 450 అనేది మాత్రం భూతద్దంలో పెట్టినట్లే అట్రాక్టివ్ గా కస్టమర్ ని అట్రాక్టివ్ చేసే విధంగా పెట్టారు అనమాట. సో నేను అడిగితే 450 వస్తుంది, టెస్ట్ డ్రైవ్ కి రమ్మంట. టెస్ట్ డ్రైవ్ కి వెళ్ళాను. అక్కడ టెస్ట్ డ్రైవ్ లో మనం ఏం చూస్తాము, కంఫర్ట్, మన వెనక ఎట్లా ఉంది, డ్రైవింగ్ కెపాసిటీ ఎట్లా ఉంది, హైట్ ఎంత ఉంది, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి అంతవరకే చూస్తాం. కరెక్ట్. వాడు ఆల్రెడీ మనకు 456 రేంజ్ చెప్పాడు. సో మనం అడిగాం, ఎస్ సార్ వస్తుంది సార్ 456 అని చెప్పి. 5 సీటర్ 7 సీటరా? ఇది 5 సీటర్ అండి. నామినల్ అమౌంట్ ఏదైతే ఉందో బుకింగ్ అమౌంట్ కట్టేసి 21,000 రూపీస్ అడిగాడు. బుకింగ్ అమౌంట్ కట్టేసాను. కట్టిన తర్వాత మార్చ్ 16th or 17th నాకు ఫోన్ చేస్తే వెహికల్ వచ్చింది సార్, మీరు ఫుల్ పేమెంట్ చేయండి అని. సో నేను ఆబ్వియస్లీ నా ప్రకారం నేను ఫుల్ పేమెంట్ చేసేసాను. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత నాకు ఫుల్ పేమెంట్ ఎంత? టోటల్ వాల్యూ 19,19,000 కార్ కాస్ట్. 21,000 మైనస్ చేసేసి మిగతా అమౌంట్ చేసేసాను. ఇన్సూరెన్స్ నా ఓన్ గా చేసుకున్నాను. ఒప్పుకున్నారు వాళ్ళు ఇన్సూరెన్స్? ఒప్పుకుంటారు, ఎందుకంటే అది మన ఆప్షన్. నువ్వు వెహికల్ ఇవ్వాలా, ఇన్సూరెన్స్ కూడా నేనే చేస్తాను, నాకు రైట్ వాళ్ళకి లేదు. నాకు బెస్ట్ ఎక్కడ అనిపిస్తే అక్కడ చేసుకో. చాలా షోరూమ్స్ లో వాళ్ళే ఇన్సూరెన్స్ అమౌంట్ ప్రెజర్ చేస్తారు. బట్ మనకు అవేర్నెస్ ఉండాలి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. మనం వాడికి వెహికల్ అమ్మడానికి మాత్రం రైట్స్ ఉన్నాయి. యాక్సెసరీస్ మన ఇష్టం, ఇన్సూరెన్స్ మన ఇష్టం, మనం అక్కడే చేయించుకోవచ్చు. బట్ ఇన్సూరెన్స్ లేకుంది బయటికి వెహికల్ రావద్దు కాబట్టి సేమ్ డేట్ లో ఇన్సూరెన్స్ అనేది మనం చేయించుకోవాలి. అది ఎక్కడైనా చేయించుకోవచ్చు. వెళ్ళిపోయి వెహికల్ కి నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇచ్చేసి టీఆర్ అంతా రెడీ చేసి మార్చి 19th రోజు వెహికల్ డెలివరీ అండి. మార్చ్ 19, 2023లో వెహికల్ డెలివరీ అండి. నేను వెళ్ళాను. వెళ్తే ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి ఆబ్వియస్లీ పూజ చేశారు, మాన్యువల్ చేతిలో పెట్టారు. మాన్యువల్ చేతిలో పెట్టిన తర్వాత వెహికల్ ఇచ్చేసారు, నేను తీసుకుని వెళ్ళిపోయాను. అయితే వెళ్ళేటప్పుడు నేను అడిగాను, అది 70% వెహికల్ ఛార్జింగ్ ఉంది, 70%లో 170 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. నేను అడిగాను, ఇది 170 చూపిస్తుంది, 70% ఛార్జింగ్ లేదు సార్. ఫుల్ % వచ్చిన తర్వాత ఒకసారి సర్వీస్ అయిన తర్వాత ఛార్జింగ్ 100% అయిన తర్వాత మీకు 456 వస్తుందని ఎవరైతే నాకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారో తను చెప్పాడు అన్నమాట. సరే అని చెప్పి నేను తీసుకెళ్ళిన తర్వాత ఫుల్ ఛార్జ్ ఒకరోజు పెట్టి చూస్తే అది 302 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఏసీ ఆన్ చేస్తే 270 చూపిస్తుంది. సో నేను ఇమీడియట్గా సేల్స్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తే, సార్ ఇంకా 1000 కిలోమీటర్ కాలేదు కదా, ఫస్ట్ సర్వీసింగ్ వెళ్ళి అక్కడ అడగండి, వాళ్ళు ఈజీగా చేస్తారు. 456 ఇదే, బట్ 456 రాకుండా 450, 430 వస్తుంది సార్, మీకు ఇబ్బంది ఏం లేదు. ఆటోమోటివ్ ఏదైతే డీలర్ ఉన్నారో వాడికి కూడా తెలియదు ఆ వెహికల్ గురించి. సో నేను వెహికల్ తీసేసుకున్న తర్వాత నేను 2-3 సార్లు క్వశ్చన్ చేసిన తర్వాత ఒకసారి 1000 కిలోమీటర్ అయిన తర్వాత సర్వీసింగ్కి వెళ్ళాను.
సర్వీసింగ్కి వెళ్తే అక్కడ చూసేసి ఇట్లా మైలేజ్ తక్కువ వస్తుంది బాబు, ఇది 270 వస్తుంది ఏసీ ఆన్ చేస్తే, ఏసీ ఆఫ్ చేస్తే 300 కిలోమీటర్స్ వస్తుంది. నాకు చెప్పిందేమో 456 కిలోమీటర్స్. సో నేను ఇమీడియట్గా నేను సర్వీస్ ఇంజనీర్ని అడిగితే, సార్ ఇది బ్యాటరీ కాదు సార్, దీనికి మైలేజ్ సెట్టింగ్స్ అని ఏమి ఉండదు, బ్యాటరీ ఎఫిషియన్సీ ఎంత వస్తే వస్తుంది అంతే అన్నట్టు. నేను ఇమీడియట్గా ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేస్తే, సార్ ఇది ఈ విషయం అయితే మా సేల్స్ మేనేజర్ గారు మాట్లాడతారు, సతీష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. ఆయనకు కాల్ చేసేస్తే ఆయన ఏమంటారు, ఇది బ్యాటరీ కాదు సార్, దీనికి మేము చెప్పిందంతా రాదు, మేము చెప్పింది ఏఐ నామ్స్ ప్రకారం చెప్పాము, బట్ యాక్చువల్గా చెప్పిన దానికంటే 70% తక్కువ వస్తుంది అని చెప్పాను. అట్లెట్లా బాబు, నాకు 70% తక్కువ వస్తుంది ఎట్లా అని చెప్పి నేను డైరెక్ట్ మెయిల్ పెట్టాను వాళ్ళకి, నాకు ఇట్లా కాదు అని చెప్పి వెహికల్ అక్కడే సర్వీస్ సెంటర్లోనే పెట్టేశాను. పెట్టి దాదాపు ఒక 10-15 డేస్ స్ట్రగుల్ మధ్యలో కంపెనీ ఇన్వాల్వ్ అయింది. ఆ కంపెనీ వాళ్ళు ఏమంటారంటే, ఇది ఏఆర్ఐ నామ్స్ ప్రకారం చెప్పాము సార్, ఇది యాక్చువల్గా 70% తక్కువ వస్తుంది అని వాళ్ళు అఫీషియల్గా మెయిల్ పెట్టారు. సో నేనేమన్నా అంటే, ఎక్కడ మీరు మెన్షన్ చేశారు 70% ఎఫిషియన్సీ ఉన్న విషయం ఎవరికి చెప్పాలి, కస్టమర్కి పెట్టాలి. ఏఆర్ఐ నామ్స్ ఏంది అంటే, ఇట్ ఈస్ టెస్టెడ్ ఆన్ ద ల్యాబ్ నాట్ ఆన్ ద రోడ్ అని చెప్పాడు. సో నువ్వు రోడ్లో టెస్ట్ చేసినావా లేదా అని అడిగాను. దానికి ఆన్సర్ రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. నేనేమంటాను, మీరు 456 రేంజ్ అని చెప్పారు కదా, మరి మీరు ల్యాబ్లో టెస్ట్ చేసింది కస్టమర్కి ఎట్లా చెప్తారు అంటే, మేమే కాదు సార్, అన్ని కంపెనీలు అట్లా చెప్తాయి. అన్ని కంపెనీలతో నేను వాళ్ళతో డిస్కస్ చేయట్లేదు, నేను పేమెంట్ నీకు చేస్తాను, ఐ ఆస్క్ టు యూ షుడ్ గివ్ ద ప్రాపర్ రెస్పాన్స్ అని చెప్తే, లేదు సార్ మేము రోడ్ మీద టెస్ట్ చేసింది, వీఆర్ నాట్ ఓపెన్ చేయలేదు, ఏఆర్ నామ్స్ ఏమైతే చెప్పిందో అదే చెప్తున్నాం సార్. సరే నాకు అవసరం లేదు, మరి వెహికల్ మీరే ఉంచుకుంటే అంటే, లేదు సార్ అంటే నేను లీగల్గా వెళ్తాను అని చెప్పాను. అంతే లోపల వాళ్ళ టెక్నికల్ టీము వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో అవి ఇవి అన్నీ అడిగారు. నన్ను అడిగారు, మీ వెహికల్కి ఏమన్నా ఎక్స్ట్రా బల్బులు, ఫ్లోగ్ లాంప్స్ అవి ఇవి ఏమన్నా ఎక్స్ట్రా చేయించారా, ఆడియో సిస్టమ్స్ ఏమైనా మార్చారంటే, లేదు యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇచ్చిన వెహికల్కి ఏదైతే ఉందో అదే ఉంది, ఓన్లీ ఐ హ్యామ్ యూజింగ్ దట్ యూఎస్బీ చార్జర్, అది కూడా చేయొద్దంటే అది కూడా నేను చేయను అని చేస్తే, లేదు సార్ ఇది మీరు డ్రైవింగ్ కెపాసిటీని బట్టి ఉంటుంది. ఎస్, డ్రైవింగ్ కెపాసిటీ ఉంటుంది. నేనేమన్నానంటే, నాకు రేంజ్ అనేది 456 చూపించట్లేదు. నేను అడిగేది నా డ్రైవింగ్ కెపాసిటీ గురించి, నేను వెరీ బ్యాడ్ అనుకుందాం, నాకు డ్రైవింగ్ కెపాసిటీ 456 ఉందా లేదా అని అడుగుతుంది. 456 రావట్లేదు కదా అంటే, లేదు సార్ మీరు ఆ రేంజ్ అనేది మీ డ్రైవింగ్ బట్టి అది క్యాల్కులేషన్ చేసుకొని చెప్తుందంటే, సో నా ఓన్ ఎక్స్పెండిచర్తో నేను పూనా ప్లాంట్కి విజిట్ చేస్తాను. మీ ప్లాంట్ పూనాలో ఉంది కదా, నేను విజిట్ చేస్తాను. అక్కడ నాకు 456 కొత్త షోరూమ్ బండి, బయటకు వచ్చిన బండి, ఎవరు డ్రైవ్ చేసిన బండిని ఆన్ చేసి 456 రేంజ్ చూపిస్తారని అడిగాను. దానికి వాళ్ళు నా ఓన్ ఎక్స్పెండిచర్ తోటి నేను వస్తానంటే కూడా వాళ్ళు వద్దు అంటున్నాను. సో నేను ఏమన్నాను, నేను లీగల్కి వెళ్తానని చెప్పి లీగల్గా వెళ్ళి నేను అడ్వకేట్ని అప్రోచ్ అయ్యాను. అడ్వకేట్ గారితో మాట్లాడితే ఎస్ దీని గురించి నేను కూడా చూస్తానండి అని చూసేసి కన్జ్యూమర్ ఫోరం హైదరాబాద్లో కేసు వేసాం. ఇక్కడ మన చంద్రవిహార్ కాంప్లెక్స్ 9th ఓకే వేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఆబ్వియస్లీ ఆర్గ్యుమెంట్స్ అవి ఇవి జరిగింది. వాళ్ళు చెప్పిన బట్టి నా మెయిల్స్ అవన్నీ చూస్తుంది. జడ్జి గారు అయితే నా వాదనకి ఏకీభవిస్తూ నా కాంపన్సేషన్ కింద ₹1,00,000 కోర్టు ఎక్స్పెన్స్ తీసుకుంది, 25,000 రూపీస్ ఇచ్చారు. నేనేమంటానంటే, మీరు చెప్పే విషయం ఏదైతే ఉందో 70% అన్న విషయం అవేర్నెస్ తీసుకురండి మార్కెట్లో. ఏఆర్ఐ నామ్స్ ప్రకారం మీకు ఇంత వస్తే 70% తక్కువ వస్తుందని తెలిసి మీరు ఎందుకు హైడ్ చేస్తారన్న విషయమే నేను చెప్తున్నాను. మీరు మార్కెట్లో ఎక్కడా ఈ విషయం ఎవరికి అవేర్నెస్ తీసుకురావట్లేదు. అయితే జడ్జి గారు ఏమంటారంటే, ఇది మీరు చెప్పింది కరెక్ట్ అండి, సమంజసం, బట్ మార్కెట్లో ఎన్విరాన్మెంటల్ గురించి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్లో జరిగే విషయంలో అంటే ఈవీ అడ్వాంటేజెస్ ఆటోమోటివ్లో ఒక రెవల్యూషన్ తీసుకురావాలని చెప్పి ఇప్పుడు చాలా వెహికల్స్ మార్కెట్లో వచ్చేసి ఈ విషయం మీద మీకు హెవీ పెనాల్టీ వాళ్ళకి పడితే ఆ ఎఫెక్ట్ మిగతా వెహికల్స్ మీద పడుతుంది. కాబట్టి మీకు నామినల్గా వేస్తున్నా, బట్ వీళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా, యూ షుడ్ బీ క్లియర్గా మీరు బయట చెప్పండి 70%గా వస్తుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురండి. కేవలం మార్కెట్లో జరిగే దాని గురించి 70% అన్న విషయం ఎందుకు హైడ్ చేయొద్దు, ప్రతి ఒక్కరికి చెప్పాలి. చూద్దాం మీ సంఘటనతోనే ఎంతమంది అవేర్నెస్ పెంచుకుంటారు. కంపెనీలు కూడా ఈ ఫాల్స్ ప్రామిసెస్ మార్చి నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారేమో ఇప్పటికైనా చూద్దాం. షోరూమ్లు వెళ్ళినప్పుడు మీరు చెప్పిన నామ్స్ ప్రకారం 70% మైలేజ్ వస్తుంది, మేము 100% కాదు, దీంట్లో బ్యాటరీ బ్యాకప్లో 70% వస్తుందని ఎంతవరకు ఎఫిషియన్సీ మేరకు వాళ్ళు మాట్లాడతారనేది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ నరేంద్ర గారు, నమస్తే అండి. నమస్కారం, థ్యాంక్ యూ.